జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోయింది ఆ పిల్ల. క్యాన్సల్ అయినట్టే కదా. క్యాన్సల్ ఎందుకు అంటున్నా తెలుసా? తర్వాత పెళ్లి పిల్లలు తరఫు వచ్చిరట. వాళ్ళు వచ్చి మొత్తం ఇది ఏంద్రాబాయ్ పంచాయతీ అని చెప్పి తోడగొట్టిరట. నీ ఇంటికి వచ్చా, నేను అటు ఇంటికి వచ్చా అని చెప్పి దంగలు చేసిరట. అరే మాకు పైసలు ఎట్లా అరేంజ్ అయితే రా భయ్ 90 లక్షలు అని లోపల విధ్వంసం అయిపోయిందట. విధ్వంసం ఏడుదాకా అయింది అని చెప్పి మాట్లాడితే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ బిచ్చమడిగిరట. ఇంత హీనమైన స్థితిలో బిచ్చమడిగిరట. అరే జర మాకు టైం ఇవ్వాలి, పైసలు ఎడికని ఇస్తాము, అది ఇస్తాము అని అంటే పెళ్లి పిల్ల వినకుండా కాంప్రమైజ్ కాకుండా మంచిగా సూట్ కేసులు తీసి బట్టలు పెట్టుకొని తన జ్యువెలరీ మొత్తం పెట్టేసుకొని మళ్ళా ఆమె తెచ్చుకున్న జ్యువెలరీ అత్తగారు తెచ్చుకున్న జ్యువెలరీ ఏ రకంగా పోయిందన్నది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పాలా. బట్ జ్యువెలరీ అయితే తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందట. ఎవరు? పెళ్లి పిల్ల. పుట్టింటికి వెళ్ళిపోగానే వాళ్ళు ఊరుకుంటారా? అవితో రాత్ బాకీయేనా అని చెప్పి ఆ పుట్టింట్లో ఏమని చెప్పిందో ఏమనయిందో వాళ్ళందరూ ఊరుకొచ్చిరట. మొత్తం వచ్చి అట్లెట్లా నువ్వు మా పిల్ల మనసిర కొట్టినవు అని చెప్పి మాట్లాడి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చి నువ్వు పైసలా అదా ఇదా మొత్తం అదంతా చేసి లాస్ట్కి వైలెంట్గా కొట్లాటలైనాయట. కొట్లాటలు అయిపోయి ఏడుదాకా అయిందట తెలుసా ఫ్రెండ్స్. కంప్లీట్గా గ్యాస్ కూడా ఇప్పే ప్రయత్నం చేసిరట. రూమర్ వస్తున్నది. పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబాన్ని రూమ్లో లాకేసేసిరట ఇన్సైడ్ హౌస్లో.